అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం క్లియర్‌గా చూస్తున్నామండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనేది టైటిలు. సో, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమనంటే, హైకోర్టులు జారీ చేసేటటువంటి స్టే ఏదైతే ఉంటుందో, స్టే ఉత్తర్వులు 6 నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావు. సో, రద్దు కావు అని జెప్పేసి గురువారం తీర్పయితే ఇవ్వడం జరిగిందండి. ఇక కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పయితే ఇచ్చింది. సామాన్య ప్రజలకు సంబంధించి వేగంగా తీర్పులు ఇవ్వాలి అని చెప్పి, అనుకూలంగా ఉండాలని అయితే సుప్రీం ధర్మాసనం నిర్దిష్ట గడువుకు ప్రస్తావించకుండా, అంటే 6 నెలల తర్వాత కోర్టు జారీ చేసే స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దయిపోతాయని చెప్పి తీర్పును గతంలో ఇచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఆ తీర్పును మరలా ఒకసారి విచారణ అయితే జరిపి అధికారం అధికరణ పేరిట ధిక్కరణ పేరిట హైకోర్టు జారీ చేసే మధ్యంతర ఉత్తర్వులు 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పి కోర్టు పేర్కొనడం సమంజసం కాదు అని అయితే తీర్పు ఇచ్చింది. సో, 6 నెలల తర్వాత వాటంతట అవే ఈ ఉత్తర్వులు ఏవైతే ఉంటావో, సో 6 నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావు అని చెప్పేసి హైకోర్టు జారీ చేసే స్టే పైన ఉత్తర్వులు రద్దు కావని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది.